Hey guys, welcome to Wirally food. ఈ రోజు మన రెసిపీ కీమా పీస్ పులావ్. మరి ఈ కీమా పీస్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక కుక్కర్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 బిర్యానీ ఆకులు వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక కప్ తీసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కేజీ కీమా యాడ్ చేసుకోవాలి. కీమా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 3 పచ్చిమిర్చి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని గెరిటితో బాగా తిప్పుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత గెరిటితో బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి ఒక కప్పు పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చి బఠానీ వేసిన తర్వాత గెరిటితో కలుపుకోవాలి. ఆల్రెడీ కీమా పావు వంతు ఉడికిపోయింది. తరువాత ఒక పావు కప్పు పుదీనా వేసుకుని గెరిటితో కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని నేను శుభ్రంగా కడుక్కొని 30 నిమిషాల సేపు నానబెట్టుకున్నాను. బియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా గెరిటితో బాగా కలుపుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు కప్పు కొత్తిమీర. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని గెరిటితో మరొకసారి కలుపుకోవాలి. తర్వాత 1.5 కప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. కొలత మిస్ అయితే బిర్యానీలా రాదు. తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే కీమా పీస్ పులావ్ రెడీ. చూసారు కదండి, ఎప్పుడు బోరింగ్ గా రొటీన్ వంటలు చేసుకోకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటే మీరు కూడా ఒక కొత్త రెసిపీ ట్రై చేసిన వాళ్ళు అవుతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అంతకంటే ముందు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.